రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో వెస్ట్రన్ యూనియన్ రష్యా క్రూడ్ ఆయిల్ పైన సాంక్షన్స్ విధించింది. రష్యా ఆయిల్ కొనకపోతే 11% ఆయిల్ షార్టేజ్ వల్ల ఇన్ఫ్లేషన్ వచ్చి ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతాయన్న వాదనతో వెస్ట్రన్ యూనియన్ ఇండియాను రష్యా ఆయిల్ కొనుగోలు చేసుకునేందుకు ఓకే చెప్పాయి. ఇప్పుడు అదే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నందుకు పెనాల్టీ రూపంలో 25% టారిఫ్ భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించారు. ఇంతకు ముందే విధించిన 25% టారిఫ్కి ఇది అదనం. రష్యా నుంచి చమురు దిగుమతుల వల్ల మన ఆర్థిక వ్యవస్థకు కలిగిన మేలు ఏమిటి? దానిని నిలిపివేస్తే మన ఇంధనం బిల్లు ఎంత పెరుగుతుందో పరిశీలిస్తే అమెరికా సుంకాలను ఎదుర్కోవడం మేళ, చౌక ధర ఇంధనం కొనడం ఆపేయాలా అనేది తెలుస్తోంది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనడం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థకు భారీ లాభం కలిగింది. 2022-23లో $5.1 బిలియన్, 2023-24లో $8.2 బిలియన్ ఇండియా ఆదా చేసింది. రష్యా చమురు వాటా 2019-20లో 1.7% నుంచి 2024-25 నాటికి 35.1%కి పెరిగింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణలో ఉండి ఇన్ఫ్లేషన్ తగ్గింది. రష్యా ఆయిల్ ఇంపోర్ట్ ఆపితే భారత ఇంధన బిల్లు 2025-26లో $9 బిలియన్, 2026-27లో $11.7 బిలియన్ పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా. ఖరీదైన వెస్ట్రన్ ఆయిల్ పైన ఆధారపడవలసి వస్తుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్, రవాణా, ఆహార ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ అమాంతం పెరిగిపోతుంది. అమెరికా 50% టారిఫ్ విధిస్తే భారత ఎక్స్పోర్ట్స్ పైన భారం పడుతుంది. కానీ రష్యా చీఫ్ ఆయిల్ ఆపితే ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ భారీగా పెరుగుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ తగ్గుతాయి. రూపాయి బలహీనపడుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో రష్యాది 11% షేర్. దీనిని ఆపితే ఆయిల్ ధరలు 10% పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా, ఆహార ధరలు పెరుగుతాయి. భారత్లో ఇంధన బిల్లు భారీగా పెరిగి ఆర్థిక వ్యవస్థ పైన ఒత్తిడి పడుతుంది. అందుకే భారత్ గయానా, బ్రెజిల్, కెనడా వంటి దేశాలతో సరఫరా వైవిధ్యీకరణ చేస్తోంది.